ప్రియన సహోదరి సహోదరులారా, మరి మనం ఈ శుక్రవారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మరి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మనం క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన సంగతులు మరి చాలా ఉన్నాయి. మనం నేర్చుకున్నవి చాలా తక్కువ, నేర్చుకోవాల్సినవి ఎక్కువ. అసలు మనం చాలా కాలంగా క్రైస్తవులుగా జీవిస్తున్నామా లేదా? ఓకే, మనం ఈ రోజున నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, క్రీస్తులోనికి ఒకడు ఎలాగూ ప్రవేశిస్తాడు. క్రీస్తులోనికి ఒకడు ఎలాగూ ప్రవేశిస్తాడు, నేనైనా నువ్వైనా ఎవరైనా. మరి ఈ క్రైస్తవ ప్రపంచంలో మనం చూసినట్లయితే నేటికి మరి చాలా మంది కూడా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. సో మరి అందరూ కూడా మరి ఎలాగూ ప్రవేశించారో మరి తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమునించుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. ప్రియన సహోదరి సహోదరులారా, మనం ఈ వాక్యం యొక్క భావాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం గ్రహించినట్లయితే, మరి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే, మరి మోసే మరి యేసుక్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి వాడు. సో మరి యేసుక్రీస్తు వారు రాకముందే మరి మోసే మరి భూమి మీద ఉన్నాడు. మరి మోసే గారి ఆలోచన ఎలా ఉందంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారండి. మరి యావత్ ప్రపంచంలో కూడా క్రీస్తు వరకు మరి చాలా మంది ఎదురు చూశారు. మరి దాని యొక్క అర్థం ఏమిటంటే, క్రీస్తులో మరి భూలోకంలో నిందలు, మరి ఈ ధనము ఈ ధాన్యము సంపాదించుట కంటే క్రీస్తులో జీవించుట గొప్ప భాగ్యమని మరి మోసే గారు మరి విశ్వాసాన్ని బట్టి, మరి రాబోయే మెస్సీని గురించి ఆయన విశ్వాసమును బట్టి, దేని బట్టి అండి, ఆయన నమ్మినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ఏ విధంగా అనుకున్నాడంటే, ఈ లోకపు ఆశలు గాని ఐగుప్తు ధనము కంటే, మరి ఈజిప్ట్ లో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద చాలా గొప్ప భాగ్యం అన్నాడండి. మరి భాగ్యవంతులని మనకి అంటూ ఉంటారు. ఎవరిని అంటారండి? ఇహలోక సంబంధమైన ఈ ధనము కలిగినటువంటి వారందరినీ కూడా భాగ్యవంతులుగా మనం చూస్తాం. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరము కూడా క్రీస్తులో జీవించాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దాని యొక్క భావాన్ని క్రైస్తవులు మనం మరి గమనిస్తున్నామా? మరి ఉదాహరణకి మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మరి సాఫ్ట్వేర్ కంపెనీలోకి మనం ప్రవేశించాలంటే దానికి మరి సరిపడ్డ క్వాలిఫైడ్ అయి ఉండాలి, సరిపడ్డ మరి మంచి డిగ్రీ సంపాదించి ఉండాలి. బీటెక్ ఎంటెక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే దానికి అనుకూలంగా సంబంధించిన చదువులు చదివి ఎలిజిబిలిటీ సంబంధించినట్లయితే కంపెనీలోకి ప్రవేశం కలుగుతుంది. ఒక కంపెనీలోకి రావాలంటే ఒకటి ఏం చేయాలండి? ఒక ఐటీ కంపెనీ కానీ, ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ కానీ, లేదంటే మరి ఇతర మరి కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి చదువు లేదా కంపెనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం మరి చదివి అందులో ఉత్తీర్ణత సంపాదించిన తర్వాత కానీ దాంట్లోకి వెళ్ళే అవకాశాన్ని మనం చేరుకోలేము. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తులోనికి ఒకడు ఏ విధంగా వస్తాడో మనం ఈ రోజున మరి కొన్ని వచనాల ఆధారంగా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ప్రియన సహోదరి సహోదరులారా, మరి ఈ గలతీయులకు రాసిన ఈ పత్రికను మనం గమనించినట్లయితే
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, ఎవరందరూ అండి? ఎవరైతే బాప్తిసం పొందినారో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనందరం ఎలా ఉన్నామండి? క్రీస్తుని ధరించుకున్నామని చెప్పి మరి వాక్యం సెలవిస్తూ ఉంది. సో మరి మీరందరూ కూడా మరి క్రీస్తుని ధరించుకొని ఉన్నారా? వాక్యమే చెప్తుంది అలాగా. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం పూర్వీకులు నడిచిన మార్గమే, లేదా మరి మన క్రైస్తవులు నడుస్తున్న మార్గమే, కానీ మనం ఒకసారి డిఫరెంట్ గా థింక్ చేసి దేవుని యొక్క ఆలోచనను మనం పరిశీలన చేసి ఈ రోజున తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులోనికి బాప్తిసం. మరి మనందరం ఎక్కడ బాప్తిసం పొందుతున్నాము? నీటిలో బాప్తిసం పొందుతున్నాము. మరి ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసం అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం అందరం కూడా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం మరీ లోతుగా మనం ఆలోచన చేసి తెలుసుకుందాం. మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. చూద్దాం ఏ విధంగా మనం క్రీస్తుని ధరించుకుంటున్నామో. మరి ఇంకా కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఒకడు క్రీస్తులోనికి ఏ విధంగా వస్తాడో మనం తెలుసుకునే అంశం నిమిత్తం మనం బైబిల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. సో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం ఆయన మరణంలో, మరి మనందరూ కూడా మరణంలోకి దిగారని మీరు అందరూ మరి బాప్తిసం తీసుకున్నారు. మరి ఇక్కడ ఆ వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. మరి ఎక్కడ పొందాం మనం? అంటే దీని యొక్క భావం ఏమిటంటే, ఈ వాక్య భావాన్ని మనం పరిశీలించినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం అనగా మనం పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఏ విధంగా మరణించి 3వ రోజున తిరిగి లేచున్నాడో అలాగే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మరణించి మనం ఆత్మీయంగా బ్రతుకుతున్నాం. మరి ఎంతమంది క్రైస్తవులు ఈ భావాన్ని మరి కలిగి ఉన్నాము? ఎంతమంది మరి క్రైస్తవ విశ్వాసులు ఈ భావాన్ని అంగీకరిస్తారు? మరి ఈ నేటికి కూడా మనం శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన మరి ఈ గొడవల్లో, ఈ ధనాపేక్షలో, లేదా ఈ లోకానుసారంగా మనం శరీర సంబంధంగా జీవిస్తున్నట్లయితే మరి క్రీస్తులకు మరణించినట్లా? ఒక వ్యక్తి శారీరకంగా మరణించి తిరిగి లేస్తే ఎలా ఉంటాడండి? యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారా? లేదు. ఆత్మీయ రూపంలో ఆయన కనబడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా మనందరం కూడా శారీరక సంబంధంగా మరి మనుషులుగా బ్రతికున్నప్పటికీ, శరీరంలో ఉన్నప్పటికీ కూడా మనం శరీరానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకుండా మరి శరీర సంబంధమైన కార్యాలు కనుక మరి చాలా కార్యాలు ఉన్నాయి. దొంగతనము, మరి వ్యభిచారం, మడ్రంలో మానవంగాలు, ఇంకా చాలా అనేక రకమైన లోక సంబంధమైన మరి ఇలాంటి గొడవల్లో మనం తలదూర్చకుండా ఆత్మీయంగా మరి వాక్యం ఏమి చెప్తుంది? ఆత్మ ఫలములు మనం మరి చదివి ఉన్నాం మన ముందు పాఠంలో. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందింది. ఏమండి, అర్థమవుతుంది కదా? మరి ఈ విధంగా మనం క్రీస్తులోనే ఉన్నట్లుగా మనం భావించాలి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, అసలు ఒకడు క్రీస్తులోనికి ఏ విధంగా వస్తాడు, ఈ బాప్తిస్మం ఏ విధంగా జరుగుతున్నట్లయితే మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదుల్లో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తులోనికి ఎవరైతే రావాలనుకుంటున్నారో మరి బాప్తిసం పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో, బాప్తిసం అంటే గ్రీకు భాషలో బాప్తిసం అంటారు. తెలుగులో ఏమంటారండి? ఎవరికైనా తెలుసా? ముంచబడటం లేదా ముంచుట. మనందరం కూడా క్రీస్తులోకి ముంచబడ్డాం. అవునా? బాగోలేదు పదం, టేస్ట్ గా లేదు కదా? ఓకే, మరి క్రీస్తు మరణంలోకి ముంచబడ్డాం. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఎక్కడైనా గోదావరిలోనూ దిగారు అనుకుందామండి. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా చనిపోయారంటే మరణంలోకి దిగారు ఇద్దరు. అలాగే యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ పైన మరణించాడో మనమందరం కూడా సిలువలోకి మరణిస్తున్నాం. అలా మరణించినట్లయితేనే వాక్యం మనకి దాని యొక్క ప్రభావాన్ని మనం పొందుకుంటాం. నువ్వు ఆత్మీయంగా ఒక సూచన చేసుకోవాలి. మనం చూద్దాం. తమ పాపములు ఒప్పుకొనుచు. మరి బాప్తిసం చాలా మంది తీసుకుంటారు. ఎలా తీసుకుంటున్నారండి?
మరి మరి తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టో, లేదంటే ఒక స్నేహితుడు చెప్పాడేనో, మరి యేసుక్రీస్తు మరి మనకేదో మరి మంచి ఉద్యోగాలు ఇస్తాడేనో, మంచి పెళ్లి సంబంధాలు వస్తాయేనో, మరి ఈ విధంగా చేరినటువంటి క్రైస్తవులు 95% ఉంటారు. మరి ఇక్కడ తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత ముంచబడుచుండిరి. ఏమండి, మరి మనం ఇంతకుముందు చాలా చూసాం. అన్ని మరి అన్ని మతాల వారు కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అది బాప్తిజమే. వారి యొక్క సూచన ఉంది, వారి యొక్క దాని వెనకాల ఒక భావం ఉంది, దాని యొక్క భావజాలంలో వాళ్ళు ఉండి ఆ పుణ్య స్నానాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? క్రైస్తవులు మనం క్రీస్తులోనికి రావాలంటే మొట్టమొదటి షరతు ఏమిటంటే తమ పాపములు ఒప్పుకొనుచు, మరి పాపాలను ఒప్పుకొనుచు కూడా మనం మరి నీటిలో ముంచబడాలి లేదా, ఆయన మరి బాప్తీసం తీసుకోవాలి. మరి ఖాళీగా ఏదో మనం బాప్తీసం తీసుకున్నట్లయితే, లేదంటే ఏ కాలంలో మురిగినట్లయితే, మరి నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈత కొడుతూ ఉండేవాళ్ళు, ములిగీత. మరి ప్రతిరోజు కూడా బాప్తీసమే, పొద్దుట సాయంత్రం ములుగుతూ ఉండేవాళ్ళు. మరి పొద్దుట బాప్తీసం, సాయంత్రం బాప్తీసం. దానివల్ల మనకేమీ కలగదు, కానీ శరీర శుద్ధి కోసము, శరీర మాలిన్యం కోసం ఉపయోగపడుతుంది. కానీ ఈ క్రీస్తులోనికి రావడం అనే మరి అంశం ఏదైతే ఉందో, ఈ బాప్తీసం అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా పాపాలను ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా పాపాలను ఒప్పుకుని మనందరం కూడా బాప్తీసం పొందాలి. और अपने अपने पापों के मना कर यर्दान नदी में उसे बाप्तिस्म लिया అంటాడు. ఇక్కడ పాపం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఇది షరతు. ఇది ప్రియమైన సోదరులారా, మరి క్రీస్తులోనికి ఒకడు మరి ఎలాగ ప్రవేశిస్తారంటే ఈ విధంగా ప్రవేశించాలి. మనం ఎప్పుడైనా సరే మరి క్రీస్తులోకి రావాలనుకున్నప్పుడు మరి ఈ విధంగా మరి 5-6 స్టెప్లు ఉంటాయి ఇందులో. మరి ఈ విధంగా మనం ఆ ప్రాసెస్ ప్రకారం వచ్చినట్లయితే మనం ఒక ఫ్లైట్ ఎక్కాలి. ఒక దేశానికి ప్రయాణం కావాలంటే దానికి 5-6 స్టెప్లు ఉంటాయి. ఎలాగంటే ఒక వీసా ప్రాసెస్ అని అప్లై చేసుకుంటాం, తర్వాత వీసా ఇష్యూ అవటం, మరి ఇమిగ్రేషన్ ప్రాసెస్, లేదంటే బోర్డింగ్ ప్రాసెస్, ఆ గేట్ ప్రాసెస్, ఇలాగా. మరి ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మనల్ని ఏం చేస్తారు? మనకి ఒక ప్రాసెస్ ఆగినట్లయితే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడంతా కూడా ఏ అప్లికేషన్ అనేది కూడా ఎక్కడికైనా సరే అంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక పాస్పోర్ట్ ఆన్లైన్ అప్లై చేయాలంటే ఒక 10 స్టెప్లు ఉంటాయి. మీరు ఎక్కడైనా రాంగ్ లేదా బ్లాంక్ వదిలిపెట్టినట్టయితే ఆ పేజ్ అక్కడి నుంచి కదలదు, నెక్స్ట్ పేజ్కి వెళ్దండి. అసలు అక్కడే చూపిస్తుంది. మీరు దాన్ని సరి చేసుకుంటే గానీ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అలాగే ఇందులో ఏదైనా ప్రాసెస్ మనం మిస్టేక్ చేసినట్లయితే మరి క్రీస్తులోకి వచ్చినట్టు కాదు. నువ్వు క్రీస్తుని ధరించుకోలేవు. ఎలా ధరించుకుంటావు? మరి దుప్పట ఒక కంబలు షాపులో ఉంటే నేను ఆ కంబలు కప్పేసుకున్నానంటే ఎలా కుదురుతుంది? షాపులోకి వెళ్ళాలి, ఆ దుప్పట కొనుక్కోవాలి, తెచ్చి తీసి కప్పుకోవాలి. అలాగే ఇన్ని ప్రాసెస్లు నీ జీవితంలో జరగకపోయినట్లయితే నువ్వు దొంగ క్రైస్తవురాలుగా మనం అందరం కూడా మిగిలిపోతాం. ఆఖరికి యాక్ట్ చేసే వాళ్ళుగా ఉంటాము, డ్రామా క్రైస్తవులుగా మనం జీవిస్తాం. కానీ ఈ యొక్క మరి బాప్తిసం గాని, మరి ఏ నీటి సంస్కారం గాని, ఏ స్థలంలోనైనా ఎక్కడైనా సరే నువ్వు మునిగినట్లయితే పాపాన్ని మాత్రం తీసివేయి. మరీ చెప్తున్నాను చూడండి, బాప్తిసం అంటే నీటిలో మునగటం అనేది ఏ సంస్కారం అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ మత పరంగానే సరే, ఏ దేశంలో సరే నువ్వు అర్థాన్ని అది వచ్చేది. మరి నువ్వు మునిగినా సరే ఆ పాపాన్ని తీసివేయదు. కానీ మనుషుల హృదయాన్ని మాత్రం మార్చదు, పాపాన్ని తీసివేయదు. దేవుడు మాత్రం అలాగే చేస్తాడు. దేవుడు చెయ్యాలంటే దేవుడు ఏం చెప్పాడు? పాపం నిమిత్తం పాపాన్ని ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం ఆయన దగ్గర ఒప్పుకున్న తర్వాతే బాప్తిసంలోకి వెళ్ళాలి. మరి తన కుమారుని మరి నమ్మటం మూలంగా మనందరూ కూడా ఆ వ్యక్తిలోకి ప్రవేశించాలంటే, మరి మనం అందరూ చర్చిలోకి వచ్చాం. ఎలా వచ్చామండి? డోర్ తాళం తీసి వచ్చామా? మరి కిటికీలోంచి వచ్చామా? డోర్ తాళం తీసుకుని చక్కగా లోపలికి వచ్చాము. అలాగే క్రీస్తులోనికి ప్రవేశించాలంటే ఒక కీ ఉంది. ఈ పాపాన్ని ఒప్పుకుంటామని ఈ యొక్క కీని మనం ఓపెన్ చేయాలి. మరి ఈ యొక్క కీని మనం మరి తిప్పకపోతే మనం మరి చర్చిలోకి ఎలాగో ఎంటర్ కాలేమో, అలాగే మరి పాపాన్ని ఒప్పుకోకపోతే మనం చేసేదంతా కూడా ఏమంటారు, ఒక పిచ్చో, ఒక భ్రమో, వ్యర్థంగా మనకు మిగిలిపోతుంది. ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 16 నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వాక్యం నేను హిందీలో కూడా చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే మరి క్రైస్తవుని యొక్క మొట్టమొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది, అక్కడే సాతాను క్రైస్తవులందరినీ కూడా గుక్కుట్లో పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడో నేను చెప్తే మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. 15వ వచనం హిందీలోను, और उसने उनसे कहा
तुम सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को సుసమాచార ప్రచార కరు అన్నాడు. అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్నాడు. ఆ 16వ వచనం చూసినట్లయితే జో విశ్వాస్ కరే ఔర్ బాప్తిస్ములే, ఇక్కడ ఏమన్నాడండి? ఎవరైతే విశ్వాసం పొందుతారో, విశ్వాసం నమ్ముతారో అప్పుడే బాప్తిజం తీసుకోవాలి. उसी का उद्धार होगा, परंतु जो विश्वास ना करेगा वह दोषी ठहराया जाएगा. విశ్వాస నా కరేగా అంటే విశ్వసించకుండా, ఎవరిని? క్రీస్తు నువ్వు సొంత రక్షకుడు కింద విశ్వసించకుండా, ఆయన ఏమైతే చెప్పాడు ఆయనలోకి ప్రవేశించాలంటే పాపాలను ఒప్పుకోకుండా, ఎవరైతే మరి ఈ విధంగా నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావో అదంతా కూడా వ్యర్థమైన బాప్తీసం. నువ్వు క్రీస్తుని పొందినట్టు కాదు, క్రీస్తుని ధరించుకున్నట్టు కాదు అంటాడు పౌలు. మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మరలా అంటే బైబిల్ రాయబడి దగ్గరగా 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే అది కంటిన్యూ టెన్స్ లో ఉందండి వాక్యం. అంటే ప్రజెంట్ టెన్స్ లో మనం మరి భావించుకోవాలి. నాకు ప్రసవ వేదన కలిగింది అన్నాడు అనుకోండి, ఒక బిడ్డ పుట్టాడు ఎప్పుడో అన్నాడు, కలెక్టర్ కదా ఇక్కడ. మరలా ప్రసవ వేదన అంటే ముందోసారి వచ్చింది, ఇప్పుడు మరలా ప్రసవ వేదన అంటున్నాడు. ఎందుకంటాడంటే ప్రతిసారి కూడా క్రైస్తవుడి యొక్క ఈ యొక్క క్రీస్తులోనికి ప్రవేశం అనే, క్రీస్తులోనికి రావడం అనే ఈ యొక్క అంశంలో అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. పాపాలను మనం మరి పూర్తిగా మరి వాక్యానుసారమైన పాపం, మరి వాక్యానుసారంగా వాక్యం చెప్పుకున్నట్లుగా మనం మరి ఈ పాపాన్ని విడిచిపెట్టాల. ఈ పాపాలు మరి ఈ పాపాలు అలాగే అట్టే పెట్టి ఏదో పాస్టర్ గారు చెప్పాడనో లేదా మా పక్కోడు చెప్పాడనో, మరి ఈ విధంగా క్రీస్తులకు వచ్చినట్టయితే క్రీస్తు యొక్క ప్రభావం నీ మీద ఎంతవరకు చూపుతుంది? ఆ యొక్క ప్రభావం కానీ ఆ శక్తి కానీ మన మీద పనిచేయదు. మనం లోకానుసారంగానే ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జో విశ్వాస్ కరే ఔర్ బాప్తిస్ములే అన్నాడు. మొట్టమొదటి మరి ఈ యొక్క ప్రాసెస్ లో జరగవలసింది ఏమిటంటే విశ్వాసాన్ని పొందాలి, విశ్వసించాలి క్రీస్తుని. ఏ విధంగా బాప్తిజం తీసుకోవాలి, ఏ విధంగా ఈ మార్గంలో మనం ప్రవేశించాలి. ఒక మార్గంలో ప్రవేశించాలంటే రకరకాలుగా ఉంటాయి. నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. మరి ఒక రోడ్లో ప్రవేశించాలంటే దాని ఒక రోడ్ లిమిట్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ ఉంటుంది. అలాగే ఆ లిమిట్స్ అన్ని మనం తెలుసుకునే ప్రయాణం చేయాలి. అలాగే జో విశ్వాస్ కరే ఔర్ బాప్తిస్ములే ఉసీ కా ఉద్ధార్ హోగా, మనం ఎన్ని తెలుసుకుని నమ్మి బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది నీటిలో ముంచడం అనే ఈ కార్యక్రమం ఏంటంటే ఒక సూచనగా ఇచ్చాడు, ఒక సూచన మాత్రమే నీటిలో మునగడం అనేది. మరి నేటి కాలంలో ఉన్న బోధకులందరూ ఏం చెప్తున్నారు? బాప్తిసం తీసుకోకపోతే నువ్వు నరకం పోతావు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇదంతా సాతాను చేసే కుయుక్తి. ఇక్కడ బాప్తిసము కాదు ఇంపార్టెంట్, దాని యొక్క వెనక ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారండి. సిలువలో మరణించడానికి కారణాలు, దాని యొక్క ఫలితం ఏమిటి? ఆ సెక మీద చనిపోయినంత మాత్రాన మనకి వచ్చేస్తుందా? ఆయన యొక్క మన పాపాల నిమిత్తం ఆయన ఒక ప్రణాళిక, దేవుని సంకల్పం నుండి వచ్చాడండి. ఎందుకు చనిపోయాడు? ఈ ప్రాసెస్ అంతా మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దాని యొక్క ఫలితం లేదు. మరి నేటి కాలంలో బోధకులు ఏం చేస్తున్నారు? నేటి కాలంలో మరి మన సమాజంలో గొడవల కారణం నేటి చాలా మంది బోధకులే. మరి నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, నరకానికి నరకం పోదని చెప్పలేదు. దోషి టహరాయగానంటే శిక్షింపబడును. శిక్షకి నరకానికి చాలా తేడా ఉంది. మరి ఇంకా చూద్దాం. మరి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మరి మనుషులను శిక్షించడానికి వచ్చాడు, లేదంటే ఆయన దేనికి మనం ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే దోషి ఆయన వచ్చిన తర్వాత మరి మనందరం కూడా ఆయన నమ్మకుండా విశ్వసించకుండా బాప్తిసం తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి? అసలు బాప్తిసం తీసుకున్న పక్కన పెడదాం. మరి క్రైస్తవులుగా చాలా మంది అవుతున్నాం మనం. మరి పరిస్థితి ఒక కంపెనీలో జాయిన్ అవుతాము, మరి పని చేయకుండా జీతం తీసుకున్నాము, ఏదో రోజు దొరుకుతాము, ఏమవుతాము? శిక్షిస్తారు. అంటే కంపెనీ నుంచి డివార్స్ చేయడమో లేదంటే ఫైన్ వేయటమో ఏదో జరుగుతుంది. అలాగే ఇది కూడానే. అంటే శిక్షలోకి వెళ్తాం, మనం తీర్పులోకి వెళ్తాం. నువ్వు ఒక తప్పు చేసినట్లయితే కోర్టుకి అప్పచెప్తారు పోలీసు వారు తీసుకెళ్లి. అంతేకాని డైరెక్ట్ గా మనం నరకానికి వెళ్ళిపోం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వారికి శిక్ష విధించబడు. అంటే ఒక బాప్తిసం అనేది ఒక సూచనగా మనం గమనించాలి. మరి బాప్తిసం తీసుకునే ముందు మరి పాపాలను ఒప్పుకోవాలి, ఇంకా మరి పశ్చాత్తాపం పొందాలి పాపాల నిమిత్తము. ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్ని కూడా మనం చేస్తూ వెళ్ళాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం మనం చూద్దాం. అసలు యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి మరి నరకానికి పంపడానికి వచ్చాడు. ఆయన అసలు ఏం చేశాడో చూద్దాం. 16వ వచనం.
3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమండి గమనిస్తున్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఏంటంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుతాడు. మరి నేటి కాలంలో ఉన్న బోధకులు అందరూ కూడా క్రీస్తుని నమ్మకపోతే మరి నరకానికి పోతారని చెప్తారండి. అదేలాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనం విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికి గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మనందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 18వ వచనం చూద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరి జాతి గమనించండి. ఇక్కడ మంచి పాయింట్ వచ్చాం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుడి అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఇదండి, ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో, ఎవరైతే క్రీస్తుని విశ్వాసం వచ్చరో, విశ్వాసం అంటే నమ్మకపోవడం, నమ్మక ద్రోహం. మరి ఇస్కరియోతు యోధాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఎంతో ఆయనతో కూడా తిరుగుతూ ఉన్నాడు. చక్కగా ఆయన పట్టిస్తాకి 30 నాణ్యాల కోసం మరి ప్లాన్ వేసుకుని చక్కగా ముందు పెట్టాడు. నమ్మక ద్రోహం, చీటింగ్. ఎవరైతే మరి ఆయన నామం విశ్వసించలేదు మరి కనుక వానికి ఇంతకు మునిపే ఎవరైతే నామం మరి అంగీకరించారో వారికి ముందే తీర్పు తీర్చబడింది. ఇది సిస్టమ్ ఉంది ఆల్రెడీ. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారు లోకానికి రావడం జరిగింది. మరి ఒకడు మరి క్రీస్తులోనికి ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా ప్రవేశిస్తాడంటే మరి మనం చూద్దాం. మరొక వచనం, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఏమండి గమనిస్తున్నావా? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారు. నామను అంగీకరించడం అంటే యేసుక్రీస్తు కొంతమంది చాలా మంది చూస్తున్నా క్రీస్తు అంటుంటారు. మరి అలాగంటే అది విశ్వాసం అంటారా? కాదు. తన నామమునందు విశ్వసించిన వారు కనుక ఆ నామము ఏం చెప్తుంది అసలు? ఇప్పుడు చాలా మరి సాధారణ అనుకుందాం, గవర్నమెంట్ వారు వార్నింగ్ ఇచ్చారంటారు. ఏం వార్నింగ్ అంటారా? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ, ఏమని చెప్తారు? మరి ప్రెసిడెంట్ మనకి ఒక హెచ్చరిక జారీ చేయడం, వార్నింగ్ ఇచ్చాడు, అందరికి వార్నింగ్ ఇచ్చాడు అంటారా? ఎవడైనా అంటారు కదా. ఆ వార్నింగ్ దేని నిమిత్తం? అది ఒక సూచనగా ఉంది. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అందరూ కూడా బయటికి వెళ్ళకండి, ప్రమాదము అనేది వార్నింగ్. అంతేగాని క్రీస్తు అంటే కాదు. క్రీస్తు నామం అనగా తన నామమునందు విశ్వసించిన వారికి ఏ విధంగా విశ్వసించాలి? ఆ నామము ఏమి చేయమని చెప్తుంది? ఏమని మనం విశ్వసించాలంటే మరి పాపాలను ఒప్పుకోవాలి, మరి పాప క్షమాపణ మనం బాప్తిసం తీసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. ఆ నామాన్ని అంతటినీ విశ్వసించిన వారికి మరి యేసేనని రక్షిస్తాడని సొంత రక్షకుడిగా మరి అంగీకరించాలి. ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారికి ఏమవుతుంది? ఇక్కడ దేవుని పిల్లలకు ఆయనకు అధికారం అనుగ్రహించారు. ఏమండి మరి యేసుక్రీస్తు వారు వచ్చి మన అందరినీ నరకానికి పంపుతున్నాడు భూలోకానికి? లేదు కదా. మరి అందరూ కూడా ఆయన నామం ఏం చెప్తుందో మనం చేయాలి. గుడ్డిగా మరి ఏదో మనం పాడుతున్నాము. చాలా మంది పాటలు పాడుతుంటారు, అర్ధరహితమైన పాటలు. ఒక వ్యక్తిని మనం మరి హెచ్చించాలి. మరి పాటల్లో కూడా ఆయన హెచ్చించాలి, ఆయన నామాన్ని మనం హెచ్చించాలి. పైన నామం ఆయనకి ఇవ్వబడింది, అన్ని నామాల కంటే పైన. ప్రియ సహోదరులా మరి చూసినట్లయితే తను ఎందరికి అంగీకరించారో వారందరికీ అనగా తన నామం విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అవ్వడానికి మరి అధికారం అనుగ్రహించింది. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన నేను, శరీరేచ్ఛల వలన నేను, మనుషేచ్ఛల వలన నేను పుట్టిన వారు కాదు. ఏమండి ఎవరు ఎంతగాని ఆయన నామాన్ని అంగీకరించి
ఆయన చెప్పినట్లు మరి ఈ ప్రాసెస్ అంతా నడిపి మరి క్రైస్తవుడుగా మారాలనుకునేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ముగించుకుని ఆయన నామాన్ని మరి నమ్మినటువంటి వారికి ఏమవుతుంది, ఇక్కడ వారు దేవుని వల్ల పుట్టిన వారు. చూసారండి, ఇక్కడ చాలా మ్యాజిక్ జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు క్రీస్తుని అంగీకరించి ఆయన చెప్పినట్లు చేస్తారో వాక్యానుసారమైన జీవితాన్ని, ఇక్కడ ఏమవుతుంది, మరి వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని, చూసారా, రక్తం వలన శరీరేచ్ఛల వలన మనుషేచ్ఛల వలన పుట్టిన వారు అంటే దేవుని పిల్లలుగా దేవుని వలన కలిగినటువంటి వారుగా మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. మరి ఒకరు కరెంటును పట్టుకుంటే ఏమవుతామండి, సాగుపడుతుంది. ఒక రకమైన 2000 ఓట్స్ ఎంతో, మరి 10,000 ఓట్స్ ఎంతో తెలియదు కానీ ఒక్కసారి వచ్చి మనిషిని ఊపి మల్లగా చేసి చంపేస్తుంది. అంత పవర్ ఉంటుంది. అలాగా దేవుని మాట వినటం వల్ల నీలో ఒక శక్తి వస్తుంది. దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుని కుమారుడిగా నువ్వు మారుతున్నావు. మరి దేవుని వలన పుట్టినట్టుగా మరి నువ్వు మారుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం మనం ఫీల్ అవ్వాలి. చాలా మంది చెందు కొడుతుంటారు, కొట్టి వాసన వస్తుందో తమ్ముడంటే మనం ఫీల్ అవ్వాలి. అందులో ఏముండదు, వాసన రాదు, ఏమి రాదు. పదే అడుగుతుంటాడు మా ఊడు, చెంటు వాసన వస్తుందా, చెంటు వాసన వస్తుందా అంటే. మూడోసారి అడిగితే బాధపడతాడని చాలా బాగుంది చెంటు అంటాడు. ప్రియ సహోదరి మనం ఫీల్ అవ్వాలి, వాక్యంలో మనం జీవించాలి. మరి పడవలో ప్రయాణం చేస్తే నేను భూమి మీద నడుతాను, పక్కన వెళ్తే నువ్వు మునిగిపోతావు. నువ్వు ఎక్కడున్నావో, ఏ విధంగా ఉన్నావో నువ్వు స్పర్శ కలిగి మనం ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. దేవుని యొక్క వాక్యంలో మనం జీవించినట్లయితే నీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ లేని జీవితం మరి శవం లాంటితో సమానం, మనం చచ్చినటువంటి వారికి సమానం. వారు దేవుని వల్ల మరి ఆ విధంగా చేసి నువ్వు బాప్తీసం పొందినట్లయితే మరి క్రీస్తులో వచ్చే అవకాశం నీకు కలుగుతుంది. దేవుని కుమారుడిగా నువ్వు మరి మారుతున్నా. ప్రియ నా సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిన మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిన, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనేమండి. ఇక్కడ ఈ బాప్తీసం అనే ఈ యొక్క కార్యక్రమంలో ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే మరి పాపాలను ఒప్పుకుని మరి మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం చచ్చిపోయేవాడిని, జీవం లేనటువంటి వారుగా మనిషిగా మనం జీవిస్తున్నా కానీ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించని ఈ బాప్తీసంలో మనందరినీ కూడా ప్రియ నా సహోదరి సహోదరుల మరి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అలాగే 2వ వచనం చూద్దాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మనం లోక సంబంధమైన ఈ క్షమించాలి ప్రియ నా సహోదరి సహోదరులారా, మన మునుపంతా కూడా లోక సంబంధమైన ఈ మరి యుగ సంబంధమైన ఈ దేవతల ద్వారా మన యొక్క పూర్వం నడుచుకుంటూ ఇలాగా ప్రపంచ ధర్మం చెప్పి మీరు నడుచుకుంటుంది. 3వ వచనం, వారితో కలిసి మనందరం కూడా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఈ విధంగా మొట్టమొదటి ఆది నుంచి కూడా ప్రతి మానవుడు కూడా ఈ లోక సంబంధంగానే జీవించి దేవుని యొక్క ఉగ్రతకు మనం మరి పాత్రులయ్యాం. ప్రియులారా, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పం. మరి తన పిల్లలు మొట్టమొదటి దావీదు ద్వారా మరి ఆయన చేసిన ఆ బోలి పాపం అంటాడండి, ఆ చిన్న పాపం, అలాగే మరి యావత్ మానవాళి కూడా దేవుని నుండి మరి ఆ బంధాన్ని కట్ అయిపోయింది. మరి చూసినట్లయితే మనకు వైఫై ఉంటది, ఎన్ని మీటర్ల రేంజ్ ఉంటది, ఒక 10 మీటర్లు 15 మీటర్లు ఉంటది. దాని తర్వాత నువ్వు ఎదరికెళ్ళినట్లయితే కనెక్షన్ కట్ అవుతుంది. అలాగే దేవుని యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆజ్ఞాతిక్రమమే పాపంగా మరి ఆనాడు నుంచి కూడా మనందరం కూడా దేవునికి దూరమై ఉండినప్పటికీ మరి తన ప్రణాళికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తన సొంత కుమారుని భూలోకాన్ని పంపి మరి సిలువలో మరణించి మన కోసం ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చారు, అంటే అంతో మంది చదువుకున్నారు. అలాగే మరి దేవుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించిన అందరూ కూడా దేవుని పిల్లలు అవ్వాలని దేవుని యొక్క అనాది కోరిక, ఆయన మొట్టమొదటి కోరిక అండి. అలాగే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 31వ వచనం,
అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న అందరికి సరిపోతాం. ప్రియన సహోదరి సహోదరులు, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మరి బాప్తిసం అని చెప్పడం ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి మనం చేయవలసి చాలా ఉన్నాయి. బాప్తిసం అనేది ఒక సూచనగా, ఒక రోజు ఒక డేటు మనం అప్పు చేసామనుకోండి, ఆ రోజు నుంచి మనకి ఏ డేట్ రాస్తారండి? ముందు డేట్ రాస్తారా, తర్వాత డేట్ రాస్తారా? ఏ రోజు తీసుకున్నాం ఆ రోజు గంటలతో సహా బాండ్ మీద రాస్తున్నారు. ఒక చూసిన ఆ రోజు నుంచి మనకి అతనికి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. అలాగే బాప్తిజం అంటే ఏ రోజునైతే నువ్వు చచ్చిపోతున్నావో తిరిగి లేచి దేవునితో నువ్వు ఐక్యం అవుతున్నావు. కాబట్టి బాప్తిజం అనేది ఒక సూచనగా మరి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనం ఎన్నింటిని కూడా మరి గ్రహించాలి. మరి గ్రహించలేని మన జీవితాన్ని మరి చాలా మంది గల్ఫ్ దేశాల్లో జీవిస్తారు, చాలా మంది ప్రపంచ దేశాల్లో జీవిస్తారు. కానీ వచ్చిన డబ్బులు ఏ రోజుకి ఆ రోజు ఖర్చు పెట్టుకుని మరి మనందరం బయట దేశాలకు ఎందుకు వస్తున్నాం? ఎంతో కొంత ధనం కూర్చుకుని మనం మరి వృద్ధాప్యంలో మనకు ఉపయోగపడేలాగా మన ధనాన్ని ఇంటికి దగ్గర దోశలు ఇంటికి వెళ్ళడానికి ఒకటి వస్తాం. కానీ కొంతమంది గ్రహించలేరు. ఏటాల కాలం మనకి ఈ జీవితం ఉండదు, ఈ పని చేయగలిగే శక్తి ఉండదు. కాబట్టి అలాగే మనందరం కూడా ఏం చేయాలంటే ఇక్కడ క్రీస్తునందు విశ్వసించాలి. మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందాలంటే ఆయన నమ్మాలి. అప్పుడు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. బాప్తీసం దీనికి మెయిన్ కదా. చాలా మంది పరుగులు పడతా ఉంటారు. అక్కడ 10 మంది బాప్తీసం, 10 మంది బాప్తీసం. ఎంతమంది ఆయన విశ్వసిస్తున్నారు? ఎంతమంది ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి వస్తున్నారంటే మరి అది దేవుడికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరుల, నేటి కాలంలో బోధకుడు చెప్పవలసిన పాట ఇది. కానీ నాకు దశభాగాలు రండి, చర్చికి రండి, మరి స్పెషల్ ప్రార్థనలో కానుకలు. ఏమండి, అపోస్తుడైన పౌలు గారు మాట చెప్తారు. ఆయన డేరాలు పుట్టుకుంటూ సేవ చేసి ఉన్నాడు. ఎందుకు రాయించాడంటే మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అలాగా? అది పుస్తకాలన్నీ మనకు కాదని రాయడు. ఒకడేమో కొలసిలికి రాశాడు, ఒకడేమో గలతీనికి రాశాడు, ఒకటి కొరింథీ సంఘానికి రాడు, ఒక ఎబిసి సంఘానికి రాశాడు. మనం ఎందుకు పాటిద్దాం? చాలా మంది అంటే అది పౌలుదంటే పౌలుకి జీవిత రాశాడంటే అనుకుంటున్నాను. కాదు, ఒక బోధకుడు గాని ఒక క్రైస్తవుడు గాని తన సొంత జీతం మీద బతకాలి. దేవునికి సేవ చేయాలంటే మరి ఫ్రీగాని మనం సేవ చేయాలి తప్ప దేవుని మీద మరి ఆ సంఘంలో వచ్చే డబ్బుల కోసము, మరి ఆ సందా కోసం, ఆ కానుకల కోసం. మరి ఈ రోజు ఆ కానుకలే మరి ఆనాడు ఇస్కరియోతు 34 కోసం మరి దేవకుమార్ని మరి సిలువకు అప్పగించాడంటే నేటి కాలంలో ఉన్న బోధకులు, దైవ బోధకులు అందరూ ఈ సందా కోసం ఆయన మరలా సిలువ ఎక్కిస్తున్నారు. ఒకసారి మనం గమనించాలి. క్రైస్తవుడిగా మనం జీవించాలంటే మరి బైబిల్ మనకు ఒక ప్రమాణంగా తీసుకుంటున్నాం. కాబట్టి బైబిల్లో లేనటువంటి విషయాలు ఏందో మనం మనసుంచుతూ జీవిస్తున్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి. బైబిల్ బోధించకుండా ఏవేవో బోధనలు బోధిస్తూ ఉంటే సమాజంలో ఎన్నో గొడవలు, ఎన్నో మరి తారతమ్యాలు, ఎన్నో భేదాలు. క్రైస్తవ బుక్ ఈ బైబిల్ యేసుక్రీస్తు వారు ఇచ్చింది ఏంటి? ప్రేమ సందేశం అని. ఇది మనకు బైబిల్ అని రాసింది, కానీ తెలుగులో ప్రేమ సందేశం అని రాసి ఉంటుంది. అందరికి మనం ప్రేమను పెంచాలి. ఒక వ్యక్తిని మనం బాధ పెట్టకూడదు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసమించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి ఈ విధంగా మనం క్రైస్తవ్యాన్ని మనం ప్రకటించడం అంటే మన జీవితం సరిగా జీవించాలి. మొట్టమొదటిగా మన జీవితం చూసి పక్కవాడు అనిపించాలి వాడు క్రైస్తవుడు అంటే. క్రీస్తు ఎలా జీవించాడు 33 సంవత్సరాల భూమి మీద, అదే జీవితాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలి. మరి క్రైస్తవుడు ఎక్కడైనా గొడవల్లో ఉన్నాడా? క్రీస్తు ఎక్కడైనా గొడవల్లో ఉన్నాడా? ఆయన బతినంత కాలంలో ఆయన భూలోకానికి వచ్చాడు, దైవ కుమారుడిగా వచ్చి మరి ఆయన మన కోసం మరణించాడు. మన పాపాలని మనం అన్ని గమనించాలి. మనం ఫీల్ అవ్వకపోతే మరి ఏమి కూడా మన దగ్గరికి రావు. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవునికి ఒక ప్రత్యక్షమై మనము భక్తిహీనత, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతిచుండవలని మనకు బోధించుతున్నది. ఏమంటే గమనించినట్లయితే 13వ వచనాన్ని, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. మన ఎవరికొని చూడాలి? యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో. ఏం బుద్ధి ఉండాలని మనకి? మరి మనందరూ కూడా స్వస్థత కోసం ఎదురు చూస్తుంటాం. స్వస్థ బుద్ధులు ఉండవు కానీ మనకి స్వస్థత కోసం మరి గజ్జి, తామర లేదా ఏదో శరీర రోగాల కోసం ఎప్పుడు ఈ లోక సంబంధమైన కోరికలు వ్యక్తి మనం జీవిస్తాం. కానీ
ఒక స్వస్థ బుద్ధితో, ఒక మంచి బుద్ధితో మరి మనం జీవించాలి. నీతితో, ఏం నీతి? యేసుక్రీస్తు వారు బతికినటువంటి నీతి, మరి వాక్యం చూపిస్తున్నటువంటి నీతితో మనం బతకాలి. భక్తితోనూ బ్రతుకుండవలైన మనకి మరి బైబిల్ అంతా కూడా, దేవుడు అంతా కూడా మనకు చెప్తున్న విషయం ఏంటంటే మన కోసం మరి మనం ఈ విధంగా ఉండాలి. మనం మరి ఒకరు చెప్తా ఉంటాం, మన మైకులు పెట్టి, మన సభలు పెట్టి మరి ఒకరు చెప్తా ఉంటాం, మనకి ఏం బుద్ధి లేకుండా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేందుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ మరొక విషయాన్ని మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల వారి కొరకు. ఏమంటే సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు, మంచి క్రియలు చేయడానికి ఆసక్తి కలిగే వారు ప్రజల కోసము వాళ్ళు మాత్రమే పవిత్రపరుస్తాడంట. మరి చాలా మంది అంటారు, దేవుడు నన్ను కాపాడు, దేవుడు నన్ను చూడ, నా కుటుంబం ఇలా అయిపోయింది అంటారు. అంటే వాళ్ళ సత్క్రియలు ఉన్నాయా? లేవు. నువ్వు ఎప్పుడు కూడా మంచి చేయడానికి నీ ఆలోచన కానీ, నీ పనిలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు ఎక్కడున్నా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరందరూ అంతా కూడా ప్రతి దేశంలో కూడా, ఏ దేశంలో పాలిటానికి, నీతిగా బతకడానికి, మంచి పనులు చేయడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మరి అలాంటి ప్రజలను మరి తన కోసము ఆయనే పవిత్రపరుస్తాడంట. మరి ఆయన వాక్యం ద్వారా మనందరూ పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు. ఇదంతా అర్పణ ఎందుకు చేశాడంటే తెలుగులో అలాంటి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు. మరి అలాంటి ఆసక్తి మనలో ఉందా? గట్టికి లేదా? మరి అలాంటి ఆసక్తి లేకపోతే క్రైస్తవుడిగా మనం జీవించడం ఇదంతా కూడా వృధానే అవుతుందని మీకు తెలియజేస్తూ, ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం, 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమండి, అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావమును, మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. బాప్తిజానికి ముందున్నటువంటి జీవితం. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అక్కడ ఏమంటాడు? మీరు అందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే బాప్తిజం పొందిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ఈ మాట మనం ఆదికాండంలో చూడండి. నవీన స్వభావం దేవుని పోలిక పుట్టిన ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26, 27 నేను ముగిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనం. దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చెప్పున నరులను చేయదము. 26 వచ్చిన 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను. సరిపోతా. ప్రియమైన నా సహోదరి సహోదరులు, ఇక్కడ చూసినట్లయితే నవీన స్వభావం అంటాడు. ఏంటంటే మరి మొట్టమొదటిగా మానవుడు ఏ విధంగా సృష్టింపడ్డాడంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. మనందరం కూడా ఏ పోలిక? దేవుని పోలిక. మరి దేవుని పోలిక అయితే మరలా మనం బాప్తిస్మం తీసుకోవాలి. మొట్టమొదటి ఆయన అలాగే తయారు చేశాడు, కానీ దేవుని నుండి మనందరం కూడా తొలగిపోయి ఉన్నాం. కాబట్టి తన కుమారుని పంపి మరి మన కొరకు ఆయన శిలువలో మరణించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా మన నూతన స్వభావాన్ని పొందుకుంటాం.
ప్రతి క్రైస్తవుడు కూడా మరి యేసుక్రీస్తు వారిలాగా మనం స్వభావాన్ని ధరించుకుని మనందరూ కూడా మరి దేవుని పిల్లలు అవ్వాలని మేము అందరిని ప్రేమతో కోరుతూ ఇంతతో నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.